ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి అన్ని మండల డివిజన్ కేంద్రాల్లో కూడా ఈ యొక్క సభ్యత కార్యక్రమం ప్రారంభిస్తారు. తర్వాత బూత్ స్థాయిలో కూడా బూత్లో 200లకు తక్కువ కాకుండా సభ్యత కార్యక్రమం చేపట్టేటువంటి నిర్ణయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. అదేవిధంగా ఒక్కొక్కరు కూడా ఇండివిజువల్ గా 100 మందిని సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం ఆధారంగా క్రమ పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నిర్మాణం జరుగుతూ ఉందో అదేవిధంగా దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు పాటుపడేటువంటి పార్టీ ఈ యొక్క పార్టీ. నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచన విధానంతో పోతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు ఈ దేశ ఐక్యత కొరకు దేశ సమైక్యత కొరకు దేశ అభివృద్ధి కొరకు చాలా మంది యువత ఈ యొక్క పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో 35 లక్షల యొక్క సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక టార్గెట్ తోని కూడా పార్టీ ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో కూడా హైదరాబాద్ లో కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పార్టీలో తీసుకురావడం పార్టీలో పనిచేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి సర్వవ్యాప్తి అనే ఒక నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కులాలకు మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేయాలని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క దేశంలో అభివృద్ధి కొరకు పనిచేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు మార్గదర్శనం చేయాల్సిందిగా ముందుగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ అన్నారు. వారిని ముందుగా మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి సభాధ్యక్షులు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఈ జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి వీరల్లి చంద్రశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దలు సుభాష్ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, యువ నాయకులు రాష్ట్ర మైపాల్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ ముద్రాజు, సీనియర్ నాయకులైనటువంటి ప్రసాద్, ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీలో నిన్ననే మన రాష్ట్ర అధ్యక్షులు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అధ్యక్షుల వారు కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు అన్ని జిల్లాలో మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించడంలో సెంట్రల్ జిల్లా పరిధిలో మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీలో డాక్టర్లు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మెంబర్లు అవడం జరిగింది.
లాయర్లు కూడా మెంబర్లు కావడం జరిగింది. నేటి యువతరం విద్యార్థులు యువకులు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరిమణులు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తామని చెప్పి వారు ముందుకొచ్చి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల యావత్ ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి ఎవరు ముందుకొచ్చినా కార్మికులు కానీ, కర్షకులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మహిళా సోదరిమణులు కానీ, డాక్టర్లు కానీ, ఆర్మీ సోదరులు, రిటైర్డ్ ఆర్మీ సోదరులు కానీ, రిటైర్డ్ పోలీస్ అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆహ్వానిస్తుంది. అందరూ కూడా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పి ఈ పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనేటటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ పనిచేస్తుంది. ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈరోజు ఈ పార్టీలో చేరడానికి మరి ఎంతో మంది, లక్షలాది మంది, వేలాది మంది చేరడానికి వస్తున్నారు. వారందరూ కూడా మనం స్వాగతం. హైదరాబాద్ సభ్యత్వ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు చింతల రామచంద్రరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణయాదవ్ గారు, ఆనంద్ గౌడ్ గారు, ఉమా రమేష్ గారు, అన్నా సుభాష్ చంద్ర గారు, కృష్ణ యాదవ్ గారు, సుభాష్ గారు, ఇంకా పాల్గొన్న అందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ మనందరూ కూడా తెలుసు, 2వ తారీఖు భారత ప్రధానమంత్రి మొట్టమొదటి సభ్యత్వం తీసుకొని మరి దేశవ్యాప్తంగా సభ్యత్వం తీసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న 8వ తారీఖు కిషన్ రెడ్డి గారు కూడా మరి సభ్యత్వం తీసుకొని మరి రాష్ట్రంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకటే విషయం ఏమంటే, తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారనేటటువంటి విషయంలో మనందరూ కూడా స్పష్టమైంది. మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు, 53 అసెంబ్లీ స్థానాల్లో భారీ. ఇప్పుడు ఈ సందర్భంగా మంచి సమితిలో మంచి సభ్యత్వం కార్యక్రమం వచ్చింది. మనము టార్గెట్ గా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, టార్గెట్ గా ప్రతి బూత్ లో 200కు తక్కువ కాకుండా, ప్రతి బూత్ లో నా బూత్ ఛాలెంజ్ 200కు తక్కువ కాకుండా నా బూత్ చేయిస్తాననేటటువంటి ఒక మంచి తీసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కృష్ణ యాదవ్ అన్న గారు, అదే రకంగా మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారు, మన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ గారు, మన యొక్క జిల్లా ఇన్ఛార్జ్ గారు, మెంబర్షిప్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీ చంద్రశేఖర్జీ, అదే రకంగా మన ప్రధాన కార్యదర్శులు, సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ కృష్ణగౌడ్ గారు, శ్రీ సందీప్ సాయి గారు, అదే రకంగా నగర ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, మన కాచిగూడ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి ఉమా రమేష్ యాదవ్ గారు, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఏదైనా పేర్లు తప్పుకుంటే క్షమించమని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నదమ్ముల అక్కజల్లందరూ కూడా నా నమస్కారాలు. చాలా విషయాలు ఇప్పటి వరకు మన అధ్యక్షుల వారు, మన కృష్ణ కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యావత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ. ప్రపంచం మొత్తంలో 200 దేశాలుంటే 200 దేశాలలో
అత్యధికమైనటువంటి పార్టీ సభ్యత్వం సెప్టెంబర్ 1వ తారీఖు అర్ధరాత్రి వరకు 18 కోట్లతో మెంబర్షిప్ ఉన్నటువంటి ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటే చైనా లాంటి దేశాన్ని కూడా అధిగమించి 18 కోట్ల మెంబర్షిప్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్కటే అనేది ఈనాడు ఇదేదో పేపర్ మీద రాసి ఫోకస్ చేసినటువంటిది కాదు. టెలిఫోన్లలో మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ చేసి యాక్చువల్ పార్టీ మెంబర్షిప్ గా చేసినటువంటిది 2014, 2019లో. ఎందుకు మెంబర్షిప్ చేయాలి? ఎవరి గురించి చేయాలి? మన గురించి, మన దేశం గురించి. ఈ దేశం గురించి ఆనాడు భారతీయ జనసంఘ్ పార్టీ 1951 అక్టోబర్ నాడు ఆవిర్భావం జరగడం దేశం గురించి జరిగింది, మన గురించి కాదు. అది జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, కామన్ సివిల్ కోడ్, అందరికీ ఒకటే చట్టం ఉండాలనేటువంటి ఆలోచనతోని ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆనాడు 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం జరిగింది. అప్పుడంతా కూడా పుస్తకాలలో మెంబర్షిప్ చేసేవాళ్ళం. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు 282 పార్లమెంటు సీట్లు గెలవడానికి 13 కోట్ల మంది ఓట్లేసారు. 13 కోట్ల మంది ఓట్లేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వాన్ని సమర్థించిండు. పరిపూర్ణమైనటువంటి మెజార్టీ 272 అయితే ఇంకా 10 సీట్లు ఎక్కించి ఈ దేశాన్ని మీరు పరిపాలించమన్నారు. కారణము ఆనాటి నుంచి కూడా మేము చెప్పింది చేస్తూ వస్తున్నాం. ఓట్ల సంతుష్టికర రాజకీయాలు చేయడం లేదు భారతీయ జనతా పార్టీ. ఈ దేశ ప్రజల గురించి పనిచేస్తున్నాం. అందుకని రెండవసారి 2019లో 18 కోట్ల ఓట్లేసి 303 స్థానాలు భారతీయ జనతా పార్టీని గెలిపియడం జరిగింది. అదే సంవత్సరం మళ్ళీ రెండోసారి మెంబర్షిప్ ఇంకొక 25% పెంచాలని చెప్పని పార్టీ నిర్ణయం తీసుకుంటే 7 కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో చేరిరు. 2014లో 11 కోట్లు అయితే 2019లో ఇంకొక 7 కోట్లు, అంటే 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీని సమర్థిస్తూ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మొన్న జరిగిన 2 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికలు ప్రేమ్సింగ్ రాథోడ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్సింగ్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 23 కోట్ల మంది ఓట్లేసి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించి 248 పార్లమెంటు సీట్లు గెలిపించారు. అయితే 10 సంవత్సరాలకు పూర్తయినటువంటి ఈ మెంబర్షిప్ మొన్న అక్టోబర్ 2వ తారీఖు నాడు మళ్ళీ కొత్త మెంబర్షిప్ స్టార్ట్ చేయాలి అని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని శ్రీ నరేంద్ర మోదీ గారి మొదటి మెంబర్షిప్ గా శ్రీ నడ్డా గారి నేతృత్వంలో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి మెంబర్షిప్ దేశం మొత్తంలో కూడా మొదటిసారి మళ్ళీ 11 కోట్లు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంటు సీట్లు గెలిచినటువంటి దాంట్లో 77 లక్షల మంది ఓట్లేసి 8 మంది పార్లమెంట్ సీట్లు గెలిపించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో 33,000 పోలింగ్ బూతులలో, 12,000 గ్రామ పంచాయతీలలో, 1,22,000 గ్రామ పంచాయతీలలో, 12,000 మండలాలలో, 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 17 పార్లమెంటు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ 77 లక్షల పైచులకు పార్టీ మెంబర్షిప్ చేయాలని చెప్పని సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి నుంచి మొదలు పెడితే నిన్న రాత్రి వరకు 2,65,000 మంది పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తంలో కూడా ప్రతి పోలింగ్ బూత్ లో 200 మందిని చేయించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈ నెల 25 సెప్టెంబర్ వరకు ప్రతి పోలింగ్ బూత్ లో 200 చేయాలి. ఎవరికి వాళ్ళుగా ఆ పోలింగ్ బూత్ లోని ఎక్కడో చేస్తే కాదు, ఆ పోలింగ్ బూత్ లో 200 మంది మెంబర్షిప్ చేయాలి. అదే రకంగా మనం లీడర్లమైన మనమందరం కూడా
మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులలో 100 మందిని చేసినట్టయితే యాక్టివ్ మెంబర్షిప్ అవుతాం మనం. కాబట్టి 100 మంది ఆ రకంగా చేయాలి. పుర ప్రముఖులను కూడా మన నగరాలలో ఉన్నటువంటి సినిమా వాళ్ళు కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, సిఏలు కావచ్చు, వివిధ రకాల రంగాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి 26 రకాల మంది ఈ నగరాలలో నివసిస్తుంటారు. వాళ్ళు పనులు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా మన పార్టీ వైపు మెంబర్షిప్గా తీసుకురావాలి. ఎందుకని మనం చేసేటటువంటి పనులు ఆనాడు మనం నమ్మలే భారతీయ జనతా పార్టీని. ఈనాడు భారతీయ జనతా పార్టీని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 141 కోట్ల మంది నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. కారణము 141 కోట్ల మంది దేశ జనాభా ఉంటే 81 కోట్ల మందికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పేరు పైన 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేద కుటుంబము కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి 4 కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ళు కట్టించడం జరిగింది. 9 కోట్ల మందికి ఉజ్వల పేరు పైన ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 14 కోట్ల మందికి ఉచితంగా మరుగుదొడ్లు నిర్మాణం చేయించడం జరిగింది. దేశం మొత్తంలో కూడా 24 గంటల కరెంట్ వచ్చేటట్టు చేయడం జరిగింది. దేశం మొత్తంలో కూడా LED బల్బులు పెట్టడం జరిగింది. ఈ రకమైనటువంటివి 123 రకాల పథకాలు పేదవాళ్ళ గురించి, పేదవాడి ఇంటి ముందుకో 1 రూపాయి లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేటటువంటి విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకురావడం జరిగింది. మహిళల గురించి ఆర్థికంగా వాళ్ళు పుంజుకోవాలని పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరిగింది. జన్ధన్ పేరు పైన, ముద్రా బ్యాంకు పేరు పైన పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎవరిని కూడా జమానత్ లేకుండా, ఎలాంటి ప్రాపర్టీ కాగితాలు పెట్టకుండా 50,000 నుంచి 1 కోటి రూపాయల వరకు గురించి, దేశ సంస్కృతి గురించి, దేశ సాంప్రదాయాల గురించి మనం భారతీయ జనతా పార్టీలో చేరేటట్టు మీరందరూ కూడా కృషి చేస్తారని ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని కోరుతూ, నగర భారతీయ జనతా పార్టీ అతి వైభవంగా ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా మరి వారి భుజస్కంధాల మీద అందరు కార్యకర్తలు ప్రతి పోలింగ్ బూత్ లో 200 జరిగేటట్టు డాక్టర్ గౌతమ్ రావు గారి నేతృత్వంలో వారి యొక్క పదాధికార బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టు చేస్తారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా మోడీ గారి నాయకత్వం. సభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు కృష్ణ యాదవ్ గారు, చల యమునా గంగా ఉచ్చల జలకి తరంగా తవ శుభ నామే గాగే, తవ శుభాశిష మాగే గాయే తవ జయ గాథా. జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా. జయ హే జయ హే జయ హే జయ 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 హే भारतीय जनता पार्टी. రెఫర్ కూడా అది LMHA54. భారతీయ జనతా పార్టీ నమ్మకం. యువకులందరూ కూడా భారతీయ జనతా వైపు ఉంటారు కాబట్టి ఈరోజు యువకులందరూ దయచేసి మహిళా అధ్యక్షుల ఆనందలక్ష్మి గారు 88002024 चौरस्ते पे मैडम, चौरस्ते पे पेट्रोल HA54
కొంచెం ముందుకు వచ్చే ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుకు